రాజ్ తరుణ్, లావణ్య ఇద్దరూ కూడా ఒకరి బండారాలను మరొకరు బయటపెట్టుకోవడం చూస్తూనే ఉన్నాము. మొదటి ఆడియోలో నాగార్జున పేరు కూడా వాడింది లావణ్య. అన్నపూర్ణ స్టూడియో ఉయ్యాల జంపల ప్రొడ్యూసర్ ఎవడు వాడు, అక్కడికి వెళ్తా అంటూ కొన్ని బూతు పదాలు వాడింది లావణ్య. దీంతో ఇది మరింత వివాదంగా మారింది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చింది. రాజ్ తరుణ్తో తాను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను చూసుకుంటా అని ఇలా కేర్లెస్గా మాట్లాడుతున్నాడు. అది నాకు చాలా కోపంగా అనిపించింది. అలా నాగార్జున పేరు ప్రస్తావనకు తీయాల్సి వచ్చిందని చెప్పింది. నాకు ఒక మనిషి అవసరం, దాన్ని ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు. దీంతో గొడవైంది. ఆ సమయంలో దెబ్బలు తగిలాయి, కొట్టాడు కూడా. ఆ టైంలో మాట పెరిగి గొడవైంది. పర్టికులర్గా ఇది కారణం అని కాదు, కొట్టుకునేలా జరిగాయి. కానీ ఇన్నాళ్ళు అవి బయటికి చెప్పలేదు. ఈ ఏడాది బయటకు రావాల్సి వచ్చింది. సెప్టెంబర్కి ముందు గొడవలు లేవు. సరదాగా నేనే కొట్టేదాన్ని. నాకంటే 6 నెలలు చిన్న అతను. కానీ నన్ను వెళ్ళిపో అనేవాడు. దాన్ని నేను తీసుకునేదాన్ని కాదు. ఈ క్రమంలో గొడవలు పెద్దగా అయ్యేవి. రాజ్ తరుణ్ నన్ను సెటిల్మెంట్ చేసుకో అంటున్నాడు. కానీ నాకు సెటిల్మెంట్ వద్దు, రాజ్ తరుణే కావాలి. మనీ కోసం చేస్తున్నానని అంతా అంటున్నారు. అలా ఎందుకు రీచ్ అవుతుందో నాకు అర్థం కావడం లేదంది లావణ్య.